హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఏంటి మామిడికాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరేంటో కాదండి, మామిడికాయలతో లేత మామిడికాయలతో ఆవకాయ పెట్టబోతున్నానండి. నేను కాదండి, మా హస్బెండ్ చేస్తారు. ఈ లేత మామిడికాయలతో 15 days నిల్వ ఉండేటట్టు మీకు ఆవకాయ చూపిస్తానండి. సో ఇవి కట్ చేసుకొని వచ్చేద్దాం. చూసారా, కట్ చేసేసుకున్నాము. అవన్నీ కూడా ఇలా అసలు ఏ షేప్లో వచ్చినాయో కూడా తెలీదు. ఇవన్నీ మా వారే కట్ చేశారండి, అది చూపించలేదు. సో చూడండి, ఒక్కొక్కటి సైజులో ఉంది. ఏ సైజో కూడా తెలియదు మనకిది. సో ఇప్పుడైతే మనం ఆవకాయ ఎలా పెట్టాలో మా వారిని పిలిచేసి స్టార్ట్ చేసేద్దాం రండి. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేనండి మీ ఆశా రాజేష్. ఈరోజు బ్యాచిలర్స్ కోసం సింపుల్గా ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో మెజర్మెంట్స్తో సహా కరెక్ట్గా నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది చిన్న మామిడికాయల ఆవకాయ పచ్చడి అండి, సింపుల్గా చేస్తాను చూడండి. ఫస్ట్ 5 cups అంటే ఒక చిన్న కప్పుతో ముందుగా మనం ఆవకాయని ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మ్యాంగోస్, ఇవి 10 మామిడికాయ కట్ చేసిన పీసెస్ అండి ఇవి. మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతిపొడి, ఆవపిండి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, వెల్లుల్లి పాయలు అండ్ ఆయిల్. ఇది యాక్చువల్గా మనం మ్యాంగో పికిల్స్లోకి పప్పుల నూనె కానీ పల్లి నూనె కానీ యూస్ చేస్తారు, కానీ నేను ఇది రెడీమేడ్ పికిల్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 15 days కోసం మీరు ఏ ఆయిల్ అయినా తీసుకొని ఇన్స్టెంట్గా యూస్ చేసి ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నేను నార్మల్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్స్తో పికిల్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎంటీ బౌల్ ఒకటి తీసుకోవాలి. ఒక కొలత గల గిన్నె తీసుకొని దీంతో 5 cups, అంటే మనకి ఎన్ని కప్స్ వస్తుంది అనేది మనకి మెజర్మెంట్ తెలియదు. ఇందులో 5 cups మ్యాక్సిమమ్. ఈ కప్ యూస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది పికిల్కి. 1 2 3 4 మనకైతే 4.5 cups వచ్చిందండి. 4.5 cups మనకి మ్యాంగోస్ వచ్చినప్పుడు దీని 1 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ మనం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, 1 cup రెడ్ చిల్లీ పౌడర్. ముప్పావు కప్పు సాల్ట్ తీసుకోవాలండి. యాక్చువల్గా మేము పికిల్లో ఇంట్లో యూస్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పింక్ సాల్ట్ తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే రాక్ సాల్ట్ యూస్ చేయాలి, కానీ మేము ఇంట్లో తినడానికి హౌస్ పర్పస్ కాబట్టి నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ పావు కప్పు ఆవాల పిండి యూస్ చేస్తున్నాను. ఒక స్పూన్ మెంతిపిండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఆవకాయ ముక్కల్లోకి సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ఆవపిండి, నెక్స్ట్ మెంతిపొడి వేసుకొని బాగా కలుపుకుంటున్నాం. బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే వెల్లుల్లిపాయలు ఒక 4 అయితే యూస్ చేశాను.
ఇప్పుడు ఇందులోకి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ ఆయిల్ వేస్తున్నానండి. ఇది 1/2 లీటర్ ఆయిల్. ఇది బ్యాచిలర్స్ కోసం సింపుల్గా ఇంట్లో చేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టు ఇది ఆవకాయ పచ్చడి పికిల్ మీకు ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు అన్నీ సమానంగా మనకి కలుస్తాయి కాబట్టి ఆవకాయ పచ్చడి అద్భుతంగా వస్తుంది. యాక్చువల్గా బయటికి వెళ్ళి కొనుక్కోవడం కంటే ఇంట్లో మనం హెల్తీ కోసం, ఆరోగ్యం కోసం మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా అయిపోద్దండి మ్యాంగో పికిల్. బయట మీరు చాలా ఎక్స్పెన్సివ్ పెట్టాల్సి ఉంటుంది. అది ఇంట్లో అయితే సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి 1.5 kg 2 kg దాకా పికిల్ అయితే రెడీ అవుతుంది. పికిల్ అయితే చాలా టేస్టీగా, చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇంకా మనకి అడిషనల్ ఆయిల్ కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆవకాయ పికిల్లో ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి కొద్ది రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా నేను 1/2 లీటర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా మనం 10 చిన్న మామిడికాయలు అండి. 10 చిన్న మామిడికాయల కోసం మనం 1/2 లీటర్ వేసాము. చిన్నవి లేత మామిడికాయలు అండి ఇవి. కొత్తవి అంటే లేటెస్ట్గా ఇప్పుడు కొత్తగా వచ్చిన మామిడికాయ మాట. ఇది ఓన్లీ మనకి 15 days మాత్రమే ఉంటుందండి, ఎక్కువ రోజులైతే ఉండదు. కాబట్టి మీరు చూసుకొని కలుపుకొని తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు ఒకసారి అన్నీ సమానంగా ఉన్నాయో లేవని, సాల్ట్ కారం పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసి నేను చెప్తాను మీకు. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి, చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం ఆవకాయ పెట్టుకొని వేడివేడి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడి రైస్ వేసుకొని కొంచెం ఆవకాయ వేసి కొంచెం నెయ్యి వేసుకొని ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మనం ఒక కంటైనర్లోకి ఈ ఆవకాయ పచ్చడి అనేది స్టోర్ చేద్దాం. ఎందుకంటే స్టీల్ గిన్నెలో నిల్వ ఉంచకూడదు కాబట్టి మనం ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకు 15 days పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుంది. పికిల్ పాడవకుండా, బూజు పట్టకుండా హెల్తీగా ఉంటుంది. నేను ఇప్పుడు వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారు కదండి, మనం పెట్టిన పికిల్ 10 కాయలకు గాను మనకి ఒక 2 kg దాకా పికిల్ అయితే మనకి తయారైపోయింది. ఇప్పుడు మనం కంటైనర్లో తీసాం కదండి పచ్చడి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవకాయకి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ మిగిలిపోయింది కాబట్టి దీంట్లో మనం వేడి రైస్ వేసుకొని కలుపుకొని మా పాపకు ఫస్ట్ ఒక ముద్ద తిని చూపిస్తాను. అలాగుందో తను టేస్ట్ చేసి చెప్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి. ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ వేడివేడి అన్నంలో ఆవకాయ కలిపాను. మా పాప టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు సరిపోయి చెప్తుంది. బాగుందా? ఉప్పు కారం అంతా సరిపోయిందా? నేను కూడా ఒక ముద్ద తిని టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సరిపోయావా? హనీ దానా అది రాదంట, మా చిన్నమ్మాయి రాదంట అండి. సరే, నువ్వు ఒక ముద్ద పెట్టుకో. నేనా? ఓకే. కొంచెం చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయి ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా సింపుల్గా మా హస్బెండ్ అయితే చూపించారు కదా, మా హస్బెండ్ అలాగే తినేస్తున్నారు బాగుంది అనుకొని. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.